నమస్తే వెల్కమ్ టు ఇట్స్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్। ఈరోజు మనం పిల్లల కోసం మల్టీ మిక్స్ దాల్ పౌడర్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం। ముందుగా ఒక అరకప్పు వచ్చేసి రాజ్మా తీసుకున్నాను। ఇందులోనికి ఒక పెద్ద కప్పు వచ్చేసి నేను పెసరపప్పు తీసుకుంటున్నాను, అంటే మూంగ్ దాల్ చాలా చలవ చేస్తుంది, అలాగే ఇందులో చాలా పోషకాలు ఉంటాయి కాబట్టి నేను ఒక కప్పు తీసుకున్నాను, పెద్ద కప్పుడు। అలాగే ఇందులోనికి మనము ఎర్ర కందిపప్పు అరకప్పు, నార్మల్ కందిపప్పు అరకప్పు తీసుకుంటున్నాం। ఈ పిల్లలు ఎలాగో ఇన్ని రకాల దాల్స్ తినలేరండి, సో తినలేనప్పుడు ఏం చేయాలి, రోజు మనం ఇన్ని రకాల దాల్స్ కూడా వేసి పెట్టినా వాళ్ళకి ఇష్టం ఉండదన్నమాట। బట్ మనం ఇలాగా చేసి పౌడర్లు చేసి పిల్లలకి పెడితే వాళ్ళకి మనం ఏం పెడుతున్నాం తెలియదు, వాళ్ళు తింటారు। తిన్నప్పుడు వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, త్వరగా గ్రోత్ అంతా బాగుంటుంది, హైట్ వెయిట్ అన్నీ కూడా బాగా పెరిగి బ్రెయిన్ కూడా చక్కగా డెవలప్ అవుతుంది। సో అలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా పిల్లలు ఆరోగ్యకరంగా ఉంటారనమాట। ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ వేసి దీన్ని 8 నుంచి 9 సార్లు బాగా కడుక్కోవాలి। ముందుగా తక్కువ వాటర్ వేసుకుని ఇలా అనుకుంటే వీటి పైన ఉన్న ప్రతి పొట్టు అంతా కూడా ఊడిపోతుందండి। దీన్ని 8 నుంచి 9 సార్లు బాగా ప్యూర్ వైట్ వాటర్ వచ్చేంత వరకు కూడా మనం కడుక్కోవాలన్నమాట। సో చక్కగా చూడండి, ముందుగా మనం కడుగుతున్నప్పుడు ఇలాంటి వాటర్ వచ్చింది, దీంట్లో నుంచి మనకు ఇప్పుడు తెల్లగా వాటర్ వచ్చేంత వరకు కూడా మనం చక్కగా కడుక్కోవాలి। ఇది చూడండి, అన్నీ కూడా కడిగేసుకున్నాను। కడుక్కున్న తర్వాత వీటిని ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేస్తున్నాను। సో బాగుంటుంది అలాగా అన్నీ కూడా మిక్స్ చేసి పిల్లలకి పెడితే వాళ్ళ ఆరోగ్యం చాలా బాగుంటుంది। ఇప్పుడు వీటిని మనం ఆరబెట్టుకుందాము। ఒక మంచిది ఏదైనా బెడ్షీట్ తీసుకోండి, ఏదైనా ఏ క్లాత్ అయినా పర్లేదు, మంచి క్లాత్ ఒకటి తీసుకొని చక్కగా ఆ క్లాత్ మీద ఇవన్నీ కూడా పరిచేసుకొని మీరు ఒక 2 రోజుల పాటు వీటిని ఆరనివ్వాలి। అయితే ఫ్యాన్లో ఆరనివ్వచ్చు, లేదంటే మీరు ఎండలో కూడా పెట్టి ఒక 2 రోజుల పాటు చక్కగా ఆరిపోనివ్వచ్చు। చక్కగా ఇలాగ అన్ని రకాల పౌడర్స్ ఇంట్లో మనకి టైం ఉన్నప్పుడు కాస్త శ్రమ అనుకోకుండా చేసుకుంటే పిల్లలు అన్ని రకాల ఆహారాలు తింటారు, వాళ్ళకి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందన్నమాట। ఇది మీరు 10 నెలలు దాటిన పిల్లలకి పెట్టండి, ఎందుకంటే అంతకంటే ముందు పెడితే వాళ్ళది చిన్న పొట్ట కదా, అది అరగడానికి కూడా చాలా టైం పడుతుంది। ఫస్ట్ పెడుతున్నప్పుడు ఒకేసారి ఎక్కువ మోతాదులో పెట్టకుండా తక్కువగా పెట్టి చూడండి పిల్లలకి ఎటువంటి అలర్జీస్ కానీ, డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ, వామిటింగ్స్ కానీ ఇలాంటివన్నీ ఉన్నాయా లేదా అని। అంతా బాగా ఉంటే కనుక స్లోగా గ్రాడ్యువల్లీ మీరు దాన్ని పెంచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట। 1/2 స్పూన్ నుంచి 1 స్పూన్ అలా పెంచుకుంటూ వెళ్ళొచ్చు। వీటన్నిటిని కూడా చక్కగా మనం ఆరిపోనివ్వాలి। చూడండి, ఫస్ట్ రోజుకి నాకు ఇలా ఆరాయి, ఇంకొక రోజు మనం ఆరబెట్టామంటే ఇంకా బాగా ఆరుతాయి అనమాట। ఇంకా కొంచెం మెత్తగా ఉన్నాయి ఇవి। ఇంకొక రోజు కూడా నేను చక్కగా దీన్ని ఆరబెట్టేసుకుంటాను। చూడండి, తర్వాత రోజుకి అన్నీ కూడా ఆరిపోయి మళ్ళీ మొదట్లో ఎలా ఉండేవో పప్పులు అలా రెడీ అయిపోయినాయి కదా। ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసుకుందాం। వాటర్ ఏమీ లేకుండా తడి లేకుండా ఉంటే ఎక్కువ కాలం నిలవ ఉంటుందండి। సో మీరు చక్కగా దీన్ని ఆరబెట్టుకోవాలి, ఎండలో కానీ ఫ్యాన్లో కానీ నీడలో ఎక్కడైనా సరే ఒక 2 రోజుల పాటు చక్కగా మీరు ఆరబెట్టుకోవాలి। వాటర్ లేకుండా ఉంటే సరిపోతుంది అనమాట। బాండీ తీసుకొని ఇందులోనికి మనం నెయ్యి వేసుకున్నాము। ఇప్పుడు ఈ పప్పులు కొంచెంగా వేసుకొని అన్నిటినీ కూడా మనం చిన్న ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేపుకోవాలన్నమాట। ఇక్కడ కూడా మాడిపోకుండా చక్కగా దోరగా చిన్న మంటలో పెట్టి అలా వేపుకోవాలి। కాస్త టైం పడుతుందండి, బట్ తర్వాత మనకి అన్ని పౌడర్స్ కూడా రెడీగా ఉంటాయి। ఒక 3 నెలల వరకు కూడా మనం ఎటువంటి పౌడర్స్ రెడీ చేసుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట। బయట పెడితే పురుగు పట్టేస్తుంది అన్న వాళ్ళు నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టి కూడా స్టోర్ చేసుకోవచ్చు। అంటే మీకు కావాల్సింది ఒక వారం రోజులకి చిన్న డబ్బాల్లో తీసుకుని మిగతాదంతా పౌడర్ మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటే ఎక్కువ కాలం నిలువ ఉంటుందన్నమాట। ఇక్కడ బెంగళూరు లాంటి ప్లేసెస్లో మేము అలాగే చేస్తాము, ఎందుకంటే ఇక్కడ మాకు ఎక్కువ రోజులు నిలవ ఉండదు, ఏదైనా సరే నిలవ ఉండదు అనమాట। అందుకు మేము ప్రతిదీ కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాము, కావాల్సింది కొంచెం మళ్ళీ తీసుకుని తెచ్చుకుంటాం అనమాట। ఇలా అన్నీ కూడా దోరగా వేపుకైన తర్వాత మీరు ఒక పళ్ళెంలోనికి తీసేసుకుని చక్కగా రూమ్ టెంపరేచర్కి వచ్చే అంతవరకు కూడా మీరు దీన్ని ఆరబెట్టుకోవాలండి। రూమ్ టెంపరేచర్కి రాకుండా మిక్సీ చేస్తే అవి నలగవు, అలాగే పౌడర్ కూడా జల్లెల్లో నుంచి బయటికి రాదనమాట। సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి, మిక్సీ కూడా పాడైపోయే అవకాశం ఉంటుంది। ఇవన్నీ కూడా మనకి బాగా చల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం వీటిని మిక్సీ చేసుకోవాలి। ఇలా చక్కగా మీరు మిక్సీ చేసేసుకోండి, కొంచెం తీసుకొచ్చి మీరు మిక్సీ చేసేసుకోండి, జల్లించేసుకోండి। ఇలా జల్లెల్లో వేసి చక్కగా జల్లించేసుకోండి। మళ్ళీ అందులో మనకి చిన్న పప్పులన్నీ మిగిలిపోతాయి కదా, మళ్ళీ ఆ పప్పుల్ని కూడా మళ్ళీ మీరు మిక్సీలో వేసి చక్కగా ఇలాగా పౌడర్ లాగా తయారు చేసేసుకోవాలి।
చూడండి అన్ని రకాల మల్టీ మిక్స్ పౌడర్ అయితే మనకి రెడీ అయిపోయింది అనమాట, దాల్ పౌడర్. ఈ పౌడర్ మీరు చక్కగా ఎందులో అయినా కలుపుకోవచ్చు అనమాట. చక్కగా రోజు సాయంత్రం యాపిల్ పెడుతున్నప్పుడు యాపిల్తో పాటు ఈ పౌడర్ని కూడా చక్కగా వాటర్లో వేసి పేస్ట్ చేసి ఆ యాపిల్తో పాటు ఈ పేస్ట్ని కలిపి పెట్టినా పర్వాలేదు, లేదంటే మధ్యాహ్నం రైస్తో పాటు ఈ పౌడర్ని కూడా యాడ్ చేసి ఉడికించి పెట్టినా పర్వాలేదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పెట్టినా పర్వాలేదు. సో దేంతో అయినా పెట్టినా మీరు పర్వాలేదు అనమాట. ఈ పౌడర్ మీకు చక్కగా 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు కూడా పాడవకుండా ఉంటుందండి. అయితే ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోండి. సో హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, దీన్ని 1 కప్పు వాటర్లో 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసి చక్కగా బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో నెయ్యి వేసి పెట్టాలి. 1 సంవత్సరం లోపు పిల్లలకి మీరు ఎటువంటి ఉప్పు కూడా వేయకూడదు. సంవత్సరం దాటిన పిల్లలకి మాత్రమే ఉప్పు యాడ్ చేయాలి. సంవత్సరం లోపు ఉన్న పిల్లలకి ఉప్పు యాడ్ చేస్తే ఏంటంటుందంటే కిడ్నీస్ పాడైపోతాయండి, అందుకని అలా చేయకండి. అలాగే సంవత్సరం లోపు పిల్లలకి మీరు పంచదార ఇలాంటివి కూడా యాడ్ చేయకూడదు. కావాలంటే బెల్లం కొంచెం యాడ్ చేసుకోవచ్చు. బెల్లంలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లల ఆరోగ్యానికి అది చాలా బాగా దోహదపడుతుంది అనమాట. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మా ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ.